ఒక ప్రొడక్ట్ మంచిదా కాదా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలని నేను అంటున్నా. ఎస్ ఆర్ నో? ఏ రోజన్నా కుకింగ్ ఆయిల్ దుకాణానికి పోయి సెలెక్ట్ చేసిరా? సోప్ సెలెక్ట్ చేసిరా? పేస్ట్ సెలెక్ట్ చేసిరా? ఒక కుకింగ్ ఆయిల్ నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? అదే కుకింగ్ ఆయిల్ నీ నెత్తి మీద ఎంటర్ ఉండాలా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది. అదే కుకింగ్ ఆయిల్ నీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, కంటి చూపును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయస్సుకు మెచ్యూర్ అవ్వాలన్న దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఏ సార్నో? క్లాప్ కొట్టకండి, లెట్ మీ కంప్లీట్. ఈ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రకాల రోగాలే, ఇంకా చాలా రకాల రోగాలకు మెయిన్ కారణం కుకింగ్ ఆయిల్. వేసారనో? ఈ కుకింగ్ ఆయిల్ షాప్కి వెళ్ళి ఏ రోజన్నా 10 కంపెనీల ఆయిల్ చూసి ఒక కంపెనీ ఆయిల్ బెస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఎవరన్నా? ఎస్, ఇది మాత్రం 100% నిజం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ విన్నారు కదా, మనం ఏ ఆయిల్ వాడుతున్నాం, మనకు మార్కెట్లో ఏ ఆయిల్ దొరుకుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అని మనకి టీవీలో పదే అది యాడ్ ఇచ్చి వాళ్ళ బ్రాండ్ని వాళ్ళే వరల్డ్ ఫేమస్ ఆయిల్ అని యాడ్ ఇస్తే మనం గుడ్డిగా నమ్మి అది తెచ్చుకొని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, మన వెహికల్లో ఇంజిన్ ఆయిల్ మెకానిక్ అడిగితే లోకల్ ఆయిల్ పోయమని చెప్తారా, లేకపోతే మంచి క్యాస్ట్రాల్ మంచి బ్రాండ్ ఆయిల్ పోయమని మనం చెప్తాము. అలాగే మనం బాడీలో కూడా మనం వేసే ఆయిల్ అనేది మంచి క్వాలిటీ ఆయిల్ సెలెక్ట్ చేసుకుని వేయాలి. మనం బండి ఖరాబ్ అయితే కొత్త బండి కొనుక్కోవచ్చు, కానీ మన బాడీలో పార్ట్స్ ఖరాబ్ అయ్యి హార్ట్ అటాక్ పోతే మనం మళ్ళీ తిరిగి రాము. అందుకే మనము మంచి బ్రాండ్, కాస్ట్లీ అయినా పర్వాలేదు, మంచి బ్రాండ్ ఆయిల్ వాడాలి. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది బియ్యపు పైపొర తౌడు నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ నేను 6 months నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది. ఈ ఆయిల్ మీకు కావాలంటే మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది. నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.